ఎస్, మీ సమస్య ఏమిటో చెప్పండి. టెలికాలర్గా మారిన మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. అందుబాటులోకి 180059959951. ఒకసారి మనం కూడా కొట్టి చూద్దాము. 180059959951. ఇది ఒకరోజు మురిపమే ఉంటుంది. మీ సమస్య ఏంటో చెప్పండి అని ఒకసారి మనం కాల్ చేద్దాం. అసలు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మరి ఎట్లా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారు మనమే చూద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ప్రస్తుతం బిజీగా ఉంది. నమస్కారం. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఇందిరమ్మ ఇల్లు పథకం కాల్ సెంటర్కి స్వాగతం. తెలుగులో కొనసాగించడానికి 1 నొక్కండి. హిందీకి లియే 2 దబాయియే. దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి 1 నొక్కండి. అర్హతను తెలుసుకోవడానికి 2 నొక్కండి. పథకం వివరాలను తెలుసుకోవడానికి 3 నొక్కండి. ఫిర్యాదు నమోదు చేయడానికి 4 నొక్కండి. మేము వివరాలు తెలుసుకుంటాం కాబట్టి 3 నొక్కుదాం. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. అంటే ఇంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఇందిరమ్మ ఇళ్ళ కోసం? మీరు క్యూలో ఉన్నారు, ఓకే, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. ఓకే. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. పొంగులేట్ అన్న ఏంటి, ఎంతసేపు వెయిట్ చేయాలి క్యూలో వివరాలు తెలుసుకోవడానికి? చెప్పిందే చెప్తాను. ఇప్పుడు నేను దరఖాస్తు చేసుకోలేదు, చేసుకున్నా నాకు రాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, దరఖాస్తు అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందని 3వ నెంబర్ నొక్కమన్నారు. వివరాలు కావాలి కదా ఇప్పుడు మన ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి? సరే వివరాలు అడుగుదామని ఇప్పుడు ఎంతసేపు అయింది కాల్? 2 minutes 31 seconds అయింది నేను కాల్ చేసి. సో నెంబర్ 3 నొక్కిన వివరాలు తెలుసుకోవడానికి. చెప్పిందే చెప్తా అంది అప్పటి నుంచి. ఓకే ఓకే. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే, త్వరలో అంటే ఇప్పుడు కతార్ మే హై. ఏంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంతసేపు క్యూలో నించాలి? వివరాలు తెలుసుకోవడానికే క్యూ ఉంటే దరఖాస్తులకు ఇంకెంత క్యూ? Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. आप कतार में हैं, कृपया हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Please wait. Our operator will respond shortly.
మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. 2-3 హిందీ ముక్కలు అయితే నేర్చుకున్నట్టున్నది నాకు. जल्दी ही जवाब देगा. ఓకే. You are in the queue. Please wait. Our operator will respond shortly. ఎంతసేపు వెయిట్ చేయాలో కూడా చెప్పాలి కదా. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. आप कतार में हैं, ఓకే. कृपया प्रतीक्षा कीजिए. ఓకే. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. ఓకే, థ్యాంక్ యూ. You are in the queue. Please wait. Our operator will respond shortly. ఓకే. నెక్స్ట్. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, ఓకే. कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. ఓకే. You are in the queue. Please wait. Our operator will respond shortly. అన్నా మీరు క్యూలో ఆగో, పొంగులేటన్నా ఈ బిల్స్ ఎంత పెట్టి నొక్కేసినావు పైసలు కమిషన్? ఇగో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం, దీనికోసం ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. ఇగో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఒకరిని పెట్టినాం, ఒక సెంటర్ కొత్తగా ఓపెన్ చేసినాం, కాల్ సెంటర్ని ఏర్పాటు చేసినాం, టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసినాం. దీని నుండి గవర్నమెంట్ దగ్గర ఎంత నొక్కేసినారు, దీనికైనా ఖర్చు ఎంత, మీరు జేబులో వేసుకుంది ఎంత? ఆగో, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం 5 minutes 56 seconds నుంచి ఇదే చెప్తుంది. అది 5 minutes 56 seconds నుంచి. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. ఓకే. You are in the queue. ఓకే. Please wait. Our operator will respond shortly. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, ఓకే. कृपया प्रतीक्षा. ఆయనతో నేను ఏదో కావాలని చేస్తున్నా అనుకున్నారు. ఇగో నెంబర్ కూడా కరెక్ట్ నెంబర్, ఇగో చూడండి, టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, మళ్ళీ దీనికి టైటిల్ ఏంది, మీ సమస్య ఏంటో చెప్పండి, టెలికాలర్గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని టైటిల్ ఇచ్చినారు. ఇగో ఒక్కసారి చూడండి ప్రజలారా, 1800 1800 599 599 5991 5991. నేను ఇదే నెంబర్కి కాల్ చేసిన. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని నేనేం టెలికాలర్లో ఎక్స్పెక్ట్ చేయట్లే, ఆయన మాట్లాడాలని అనుకోవట్లే, బట్ ఎవరైనా ఎత్తాలి కదా, అప్పటి నుంచి గదే చెప్తాంది. అవు మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఓకే. आप कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. ओके. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. You are in the queue. Okay. Please wait. Okay. Our operator will respond shortly. Oh, very good. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. ఎప్పుడు ఆ త్వరలో ఎప్పుడు అది కూడా యాడ్ చేయండి. कतार में हैं, कृपया प्रतीक्षा कीजिए. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. Okay. You are in the queue. Please wait. Our operator will respond shortly. Okay. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. మా ఆపరేటర్ మీకు త్వరలో సమాధానం ఇస్తారు. Okay. आप कतार में हैं, Okay. कृपया प्रतीक्षा कीजिए. Okay. हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा. Oh, nice. You are in the queue. Please wait. Our operator will respond shortly. Okay. కలుపుతారేమో చూద్దాం. ఇప్పుడు కట్ అయిపోయింది కాల్. మీరే చూసారు కదా లైవ్లా మీరే చూసారు కదా, నేనైతే కట్ చేయలే కాల్, లైవ్లో చూసారు కదా. సరే ఒక్కసారి అంటే అట్లా జరిగింది అనుకుందాం, ఇంకోసారి ఒకసారి టెస్ట్ చేద్దామా, రెండోసారి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బిజీ, మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా అయిపోయింది. అంటే ఒకసారి ఒక నెంబర్ నుంచి కాల్ రాగానే ఇంకో నెంబర్ నుంచి రాదే, ఏంది కొంపదీసి బ్లాక్ చేస్తారా ఏంది అక్కడ? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी. సో ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ టోల్ ఫ్రీ నెంబర్ కథ, మీ టోల్ ఫ్రీ నెంబర్ స్టోరీ. అంటే మేము దరఖాస్తు చేసుకోలే, కానీ తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు దేనికోసం ఇచ్చినారు మీ టోల్ ఫ్రీ నెంబరు? డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోవడం ఎలా, వివరాల కోసం 3 నొక్కండి అన్నది. ఆ 3 నొక్కితేనే దిక్కులేదు మాకు.
6 నిమిషాల నుంచి వెయిట్ కరో అని చెప్తోంది. అదే చెప్తోంది మళ్ళీ చెప్తోంది. త్వరలో మీకు కాల్ చేస్తారా, త్వరలో మాట్లాడతారు, ఇంతే. త్వరలో మాట్లాడతారు. హిందీలో ఒకసారి చెప్తాంది, తెలుగులో ఒకసారి చెప్తాంది, ఇంగ్లీష్లో ఒకసారి చెప్తుంది. హిందీలో కతార్ అంటుంది, దీంట్లో ఇంగ్లీష్లో వెయిట్ అంటుంది, దీంట్లోనేమో ఆగండి అంటుంది. కానీ మొత్తానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ చక్కగా పనిచేస్తుందా లేదా? మేమైతే అదే నెంబర్కి ఫోన్ చేసినాం. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు, ఎటువంటి లాజిక్ లేదు. ఎత్తుతారేమో పాపం మా తెలంగాణ ప్రజలకు కూడా దరఖాస్తులు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇందులో మరి ఇల్లు రావాలంటే అర్హతలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకుందామని 3 నొక్కితే అరే ఆ 3 మమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేపిస్తుంది. ఎంత అన్యాయం సార్ పొంగులేటి సార్, రేవంత్ రెడ్డి సార్. దీనికోసం ఎంత ఖర్చు పెట్టారు సార్ మీరు? అసలే పైసలు లేవంటే అన్ని వేస్ట్ ఖర్చులు పెడతారు మీరు. ఇదండి మన పొంగులేటి టెలికాలర్ కథ.